గారు, టీనేజ్ కుర్రవాడు సెక్స్లో పాల్గొంటే పనికి రాకుండా పోతాడా? టీనేజ్ కుర్రవాడు సెక్స్లో పాల్గొంటే పనికి రాకపోవడం అంటే ఉండదండి. ఏమీ అవదు, నథింగ్ హ్యాపెన్. వాడు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం వచ్చినట్లయితే, సెక్స్లో పాల్గొనే శక్తి ఉన్నట్లయితే నిరభ్యంతరం పాల్గొనవచ్చు. కానీ వద్దంటాం. ఎందుకు వద్దంటాం అంటే ప్రతివాడు చదువుకోవాలి, చక్కగా పైకి రావాలి. చదువుకునే వయసులో సెక్స్ మూడ్ కలిగినట్లయితే చదువు లేకుండా పోతుంది, వాడు పనికి రాకుండా పోతారు. అంచేత టీనేజ్ అంటే మనం ఎంత వయసు తీసుకుంటాము? 10 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల వయసు వరకు టీనేజ్ అంటాం. ఈ వయసులో వాడు సెక్స్ మీద ఆసక్తి పెరిగినట్లయితే తక్కనగా జీవితంలో ఏం నేర్చుకోవాలని వాడిపోతాడు. వాడు సెక్స్లో పాల్గొంటే మాత్రం వాడు అది మనం తెలుసుకోవాలి. సెక్స్లో పాల్గొన్న వల్ల మాత్రం ఏ రంగా వాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ రంగా కూడా పాడవడు, వాడు మామూలుగానే ఉంటాడు. అయితే అది మాత్రం వద్దు. అలాగే ఆ వయసులో సెక్స్ మీద ఆసక్తి కలిగితే నీకు నేర్చుకునే వయసులో ఏం నేర్చుకోకుండా పనికి రాకుండా పోతాడు. ప్రతి ఒక్క వ్యక్తి పైకి రావాలి, ప్రతివాడు బాగా అభివృద్ధి చెందాలి. అంచేత టీనేజ్ పిల్లవాడు భవిష్యత్తు డ్యామేజ్ అవుతుంది కనుక వద్దు. కానీ మామూలు సెక్స్లో మామూలుగా పాల్గొంటే మాత్రం ఏమీ జరగదు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.